నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు? మోతీరామ్. మోతిరామ్. ఏ ఊరు నుంచి వస్తున్నారు? మాది నిజామాబాద్ జిల్లా ఇందులాయి మండల్ గన్నరాం విలేజ్ మాది. ఓకే. మీ అమ్మాయిని పంపిస్తున్నారు. మా మీ అమ్మాయిని అమ్మాయి పేరేంటి? భూమేశ్వరి. ఏ ఇంటేక్ లో పంపిస్తున్నారు? మేయా, జూనా? జూన్లో పంపిస్తున్నాం. జూన్ లో వెళ్తున్నారు. ఓకే. సో అమ్మాయి ఇష్టమా లేదంటే ఫస్ట్ మీ ఇంట్రెస్ట్ అమ్మాయి? లేదు, అమ్మాయికి కూడా ఇంట్రెస్టే, నాకు కూడా ఇంట్రెస్ట్. ఇద్దరు ఆలోచించే డిసిషన్ తీసుకున్నాం. ఓకే. మరి రీసోర్స్ గురించి ఎవరికి తెలిసింది? మీ నాకు అమ్మాయి రీసెర్చ్ నుంచి అంటే నేను ఎక్కువ సోషల్ మీడియా చూస్తూ ఉంటాను. అది మీ సుమన్ టీవీ ఇంటర్వ్యూ వల్లనే ఈ నంబర్ అని కాంటాక్ట్ అయినాయి నాకు. ఇప్పుడు అమ్మాయిని పంపించాలంటే చాలా మంది పేరెంట్స్ ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఆలోచిస్తూ ఉంటారు, అక్కడ మనం ఉండం కాబట్టి ఎలా ఉంటుందో పరిస్థితి అని. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి ధైర్యం అనిపించింది వీళ్ళతో లేదు, మాట్లాడాక? ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అనేది లేదు. అందరు ఇప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలే ఇంకా ఎక్కువ కష్టపడగలుగుతారు, సాధించగలుగుతారు. కాకపోతే మనం అమ్మాయి అనుకొని ఒక చిన్నగా చూసుకొని కొంచెం వెనుకకు లాగేస్తాము. నాకు ఆరుగురు అమ్మాయిలు. నాకు ఓ గ్రేట్ ఒక అండి. కొడుకు, నాకు మూడో అమ్మాయి ఈమె. ఇప్పుడు అందరు అమ్మాయిలు చదువుకుంటారు. గ్రేట్ అండి. ఇద్దరు అమ్మాయిలు డిగ్రీ అయిపోయింది, ఈమెది కూడా డిగ్రీ అయిపోయింది. ఓ అమ్మాయి కూడా ప్రజెంట్లీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది బెంగళూరులో. ఇక ఇక్కడ ఎట్లాగా జాబ్ చేస్తున్నాం కదా, ఇంకా కొంచెం ఎక్కువ ఇంకా బాగా చదువుకుంటే చదువుకోవాలని ఆలోచన అమ్మాయికి. అంతే. ఓకే. ఇప్పుడు ఏ కంట్రీకి పంపిస్తున్నారు మీరు? యూకేకి పంపిస్తున్నాం. యూకేలో ఏం చదువుకోవాలనుకుంటుంది అమ్మాయి? డేటా సైన్స్ అని తీసుకున్నది. యూనివర్సిటీ ఏంటి? యూనివర్సిటీ కోవెంట్రీ. ఎడ్యుకేషన్ లోన్ తోనే పంపిస్తున్నారా? ఎడ్యుకేషన్ లోన్ తోటే పంపిస్తున్నాము. అందులో స్కాలర్షిప్ కూడా 2500 వచ్చినాయి. ఎడ్యుకేషన్ లోన్ కోసం మీరు బ్యాంక్ లో తిరిగారా? ఇక్కడ లేదు లేదు, చేయించారా? మొత్తం ఏ ఆఫీస్ ద్వారానే జరిగిపోయిందమ్మా. మేము ఏ బ్యాంక్ వెళ్ళలే, ఎక్కడ మేము ఏ రిక్వెస్ట్ చేయలేదు. పీడిఎఫ్లు అన్ని పేపర్లు పంపించినాం, ఇక్కడ నుంచే జరిగిపోయినాయి. ఇలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది, హ్యాపీగా అనిపిస్తుందమ్మా. ఇట్లా అందరికీ కూడా ముందు రావాలా. ఇలాంటి ఆఫీస్ ఉంటే ఇంకా చాలామంది ఆడపిల్లలు కూడా విదేశాల్లో కాకుండా వాళ్ళ కోరికలు నెరవేరుస్తాయి, ఇంకా ఎక్కడెక్కడ చదువుకోవాలన్నా కానీ. ఇప్పుడు బ్యాంక్ లోన్ అంటున్నారు కదండి, ప్రాపర్టీ ఏమైనా పెట్టారా? షూరిటీ బ్యూరిటీ ఏం పెట్టలే. ఓహో, షూరిటీ ఏం పెట్టకుండా నాన్ కొలెటరల్ లోన్ లో ఎంతండి? 40 లక్షలు. 40 లక్షలు. మీలాగే అమ్మాయిలు ఉన్నటువంటి పేరెంట్స్ లేదంటే చూస్తున్న వాళ్ళు కూడా అబ్రాడ్కి వెళ్ళాలి, వాళ్ళ పిల్లల్ని పంపించాలి అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్? వాళ్ళు ధైర్యంగా రావాలా, ఇలాంటి రీసోర్స్ ఆఫీస్కు రావాలా. రీసోర్స్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ కన్సల్టెన్సీకి వస్తే హ్యాపీగా పంపించచ్చు, నమ్మకంగా. ఎలాంటి రిస్క్ లేకుండా, ఎవరు ఏజెంట్ ద్వారా మోసపోకుండా ఇలా పంపిస్తేనే కరెక్ట్ అని నా అభిప్రాయం. ఓకే. మరి నిజామాబాద్ లో వేరే కన్సల్టెన్సీస్ ఏమన్నా చూస్తున్నారా? నిజామాబాద్లో ఉన్నాయి కానీ కొంచెం నమ్మకం అనిపించలే, కానీ ఇక్కడికి వచ్చాక నమ్మకం అనిపించింది. అట్లా. ఇక్కడ మా అమ్మాయి ఫ్రెండ్ ఒకడు ఇక్కడ ఉంటారు ఒకరు, ఇక ఆమెకు కూడా తెలుసట ఆ ఆఫీసు. మాకు కూడా అది మంచిగా అనిపించింది ఫస్ట్ లో. ఓకే. సో ఫస్ట్ రావడం ఇక్కడ మంచిగా అనిపించింది, నమ్మకంగా అనిపించింది కాబట్టి ఇక్కడ ప్రాసెస్ చేసుకున్నారు. అదే అమ్మా. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి ఫాదర్స్ అంటే నిజంగా అమ్మాయిల డ్రీమ్స్ అన్ని కూడా నెరవేరుతాయి. చాలా థ్యాంక్ యూ అండి. మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.